హాయ్ టుడే మనము జావాలో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే ప్యాకేజెస్ అనే ఒక టాపిక్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అసలు ప్యాకేజెస్ అంటే ఏంటి అంటే ఏ ప్యాకేజ్ ఈజ్ నథింగ్ బట్ ఏ గ్రూప్ ఆఫ్ ఆర్ కలెక్షన్ ఆఫ్ క్లాసెస్ అనేసి కాల్ చేస్తారు. మోర్ దెన్ క్లాసెస్ని ఒక గ్రూప్ ఆఫ్గా చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు రీయూజ్ చేయడాన్నే ప్యాకేజెస్ అంటారు. ఏ గ్రూప్ ఆఫ్ ఆర్ కలెక్షన్ ఆఫ్ క్లాసెస్ అనేసి కాల్ చేస్తారు. జావాలో ప్యాకేజెస్ అంటాం. .NETలో సేమ్ టాపిక్ని నేమ్ స్పేసెస్ అంటాం. పైథాన్లో మాడ్యూల్స్ అంటాం. ఒక్కొక్క లాంగ్వేజ్లో ఒక్కొక్క విధంగా కాల్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్యాకేజెస్ 2 టైప్స్. జావా సపోర్ట్స్ మెయిన్లీ 2 టైప్స్ ఆఫ్ ప్యాకేజెస్. దెర్ ఆర్ ఫస్ట్ వన్ ఇస్ కాల్డ్ ప్రీ డిఫైన్డ్ ప్యాకేజెస్ అంటారు. సెకండ్ వన్ ఇస్ కాల్డ్ యూజర్ డిఫైన్డ్ ప్యాకేజెస్. ప్రీ డిఫైన్డ్నే బిల్ట్ ఇన్ ప్యాకేజెస్ అంటారు. ఇవి జావాలో ఆల్రెడీ ఇన్బిల్ట్గా ఉంటాయి. వీటిల్ని యూస్ చేసుకోవడమే కానీ ఎటువంటి చేంజెస్ చెయ్యలేము. సో java.util, java.lang, java.io, java.awt ఇవన్నీ కూడా ప్రీ డిఫైన్డ్ ప్యాకేజెస్ అనేసి కాల్ చేస్తారు. యూజర్ డిఫైన్డ్ అంటే ఏంటి? వాట్ డూ యూ వాంట్, వీ బిల్ట్ ఇట్. మనకేం కావాలో మనోన్గా మనము జనరేట్ చేయడాన్ని యూజర్ డిఫైన్డ్ ప్యాకేజెస్ అనేసి కాల్ చేస్తారు. ఇక్కడ యూజర్ డిఫైన్డ్ ప్యాకేజెస్ని క్రియేట్ చెయ్యాలి అంటే ప్యాకేజ్ అనే ఒక కీవర్డ్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో యూజర్ డిఫైన్డ్ ప్యాకేజెస్కి ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. డెస్క్టాప్ మీద దిస్ పీసీ ఆర్ మై కంప్యూటర్ అని ఉంటుంది. దాని మీద డబల్ క్లిక్ చేయండి. ఇక్కడ కొన్ని డ్రైవ్స్ని డిస్ప్లే చేసింది. లోకల్ డిస్క్ సి, డి, ఈ, ఎఫ్. నేను డి అనే ఒక డ్రైవ్ని డబల్ క్లిక్ చేశాను. ఇక్కడ ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకుంటున్నా. మెయిన్ ఫోల్డర్ ఎలా క్రియేట్ చేస్తాం? మౌస్ యొక్క రైట్ బటన్ని క్లిక్ చేసి న్యూ ఫోల్డర్ అనేసి తీసుకున్నాం. ఇక్కడ ఫోల్డర్కి ఒక నేమ్ అసైన్ చేయమంది. నేను వెల్కమ్ అని ఇచ్చాను. సార్ వెల్కమ్ అనే ఇవ్వాలా? లేదండి, ఇట్స్ ఏ నేమ్ ఆఫ్ ద ఫోల్డర్. మీకు నచ్చిన నేమ్ని ఆ ఫోల్డర్కి అసైన్ చేయవచ్చు. ఈ వెల్కమ్ అనేది మెయిన్ ఫోల్డర్. దాని మీద డబుల్ క్లిక్ చేశాను. ఇక్కడ ఒక సబ్ ఫోల్డర్ని క్రియేట్ చేస్తున్నా. మళ్ళా మౌస్ యొక్క రైట్ బటన్ని క్లిక్ చేసి న్యూ ఫోల్డర్ నేమ్ స్టూడెంట్ అని అసైన్ చేశాను. స్టూడెంటే కాదండి, ఇట్స్ ఏ నేమ్ ఆఫ్ ద ఫోల్డర్. మీకు నచ్చిన నేమ్ని అసైన్ చేయవచ్చు. మీరు గమనించినట్లయితే వెల్కమ్ అనే ఒక ఫోల్డర్ తీసుకున్నా. అందులో స్టూడెంట్ అనే ఒక సబ్ ఫోల్డర్ని తీసుకోవడం జరిగింది. ఇప్పుడు సెర్చ్ బార్లో నోట్ ప్యాడ్ అని టైప్ చేశాను. ఇక్కడ నోట్ ప్యాడ్ ఓపెన్ చేశాను. ఇక్కడ ఒక ప్యాకేజీని క్రియేట్ చేస్తున్నాను చూడండి. ప్యాకేజీని క్రియేట్ చేయాలి అంటే ఏ కీవర్డ్ వాడతాం? ప్యాకేజ్. ఎక్కడ సేవ్ చేస్తున్నా? స్టూడెంట్. వెల్కమ్ అనేది నా మెయిన్ డైరెక్టరీ. అందులో స్టూడెంట్ అనే సబ్ డైరెక్టరీలో ఈ ప్యాకేజీని సేవ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంపోర్ట్
java డాట్ util డాట్ స్టార్. ఫస్ట్ యూజర్ డిఫైన్డ్ ప్యాకేజ్, ఆ తర్వాత ప్రీ డిఫైన్డ్ ప్యాకేజ్ని యూజ్ చేయాలి. సో ఇక్కడ ప్రతి క్లాస్ ముందు, మెథడ్ ముందు, వేరియబుల్స్ ముందు మనము పబ్లిక్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాము. పబ్లిక్ ఈజ్ ఏ యాక్సెస్ స్పెసిఫైర్ అనేసి కాల్ చేస్తాము. పబ్లిక్ అనేది దేనికి యూజ్ చేస్తాము అంటే, ఈ డాక్యుమెంట్లో ఉన్న డేటాను వేరే డాక్యుమెంట్లో యాక్సెస్ చేసుకోవాలి అంటే మనము పబ్లిక్ అనే యాక్సెస్ స్పెసిఫైర్ని యూజ్ చేయడం జరుగుతుంది. పబ్లిక్ క్లాస్, క్లాస్ నేమ్ STU అని ఇచ్చాను. ఇక్కడ వేరియబుల్స్ ముందు పబ్లిక్ అని యూజ్ చేయొచ్చు, చెయ్యకపోవచ్చు. ఎందుకు అంటే ఈ వేరియబుల్స్ని వేరే క్లాస్లో యూజ్ చేయాలి అంటేనే పబ్లిక్ వాడతాం, లేకపోతే అవసరం లేదు. ఒకవేళ పబ్లిక్ వాడితే ఏమన్నా ప్రాబ్లమా? ఏం లేదండి, యూజ్ చేయొచ్చు, చెయ్యకపోవచ్చు. సో తర్వాత పబ్లిక్ డబుల్లో యావరేజ్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నా. పబ్లిక్ స్ట్రింగ్ ST అని ఒక వేరియబుల్ తీసుకున్నా. స్కానర్ S ఈక్వల్స్ టు న్యూ స్కానర్ ఆఫ్ సిస్టమ్ డాట్ ఇన్. ఇక్కడ నాకు ఒక మెథడ్ కావాలి, మెథడ్ ముందు పబ్లిక్ అని తీసుకున్నా. సో పబ్లిక్ ఎందుకు యూజ్ చేస్తామంటే, ఈ మెథడ్ని అనదర్ డాక్యుమెంట్లో కాలింగ్ అనేది చేసుకోవాలి. ఒక డాక్యుమెంట్లో ఉన్న డేటాను మరొక డాక్యుమెంట్లో యాక్సెస్ చేసుకోవాలి అంటే పబ్లిక్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాము. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఎంటర్ నేమ్ ST ఈక్వల్స్ టు SC డాట్ నెక్స్ట్. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఎంటర్ మ్యాథ్స్ కామా ఫిజిక్స్ కామా కెమిస్ట్రీ మార్క్స్. మ్యాథ్స్ ఈక్వల్స్ టు SC డాట్ నెక్స్ట్ ఇంట్. ఫిజిక్స్ ఈక్వల్స్ టు స్కానర్ డాట్ నెక్స్ట్ ఇంట్. కెమిస్ట్రీ SC డాట్ నెక్స్ట్ ఇంట్. ఇంతటితో రీడ్ అనే మెథడ్ని క్లోజ్ చేయడం జరిగింది. ఇంకో మెథడ్ని తీసుకున్నా, పబ్లిక్ వాయిడ్ డిస్ప్లే అనే ఒక మెథడ్ని తీసుకున్నాను. ఇక్కడ టోటల్ ఈక్వల్స్ టు మ్యాథ్స్ ప్లస్ ఫిజిక్స్ ప్లస్ కెమిస్ట్రీ. యావరేజ్ ఈక్వల్స్ టు టోటల్ బై నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్. సో వాటిని ప్రింట్ చేయడం జరుగుతుంది. నేమ్ ఈస్ ప్లస్ ST అనే వేరియబుల్లో ఉన్న నేమ్ని ప్రింట్ చేశాను. టోటల్ ఈస్ ప్లస్ టాట్. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println యావరేజ్ ఈస్ ప్లస్ యావరేజ్. ఇంతటితో డిస్ప్లే అనే మెథడ్ని క్లోజ్ చేశాను. తర్వాత గ్రేడ్ అనే ఒక మెథడ్ని తీసుకోవడం జరిగింది. ఇఫ్ మ్యాథ్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 35 అండ్ ఫిజిక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 35 అండ్ కెమిస్ట్రీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 35, యావరేజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 60% అయితే ఏమని ప్రింట్ అవ్వాలి? ఫస్ట్ క్లాస్ అని ప్రింట్ అవ్వాలి. ఎల్స్ ఇఫ్ యావరేజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 45 అండ్ యావరేజ్ లెస్ దెన్ 60% దెన్ అయితే ఏమని ప్రింట్ అవ్వాలి? సెకండ్ క్లాస్. లేదంటే ఎల్స్లోకి వెళ్ళిపోయి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println థర్డ్ క్లాస్ అని ప్రింట్ అవ్వాలి. ఇంతటితో మెయిన్ ఇఫ్ క్లాస్. ఒకవేళ మెయిన్ ఇఫ్ కనుక రాంగ్ అయినట్లయితే సో ఎల్స్కి వచ్చేసి ఫెయిల్డ్ అని చెప్పి ప్రింట్ చేస్తుంది. ఇంతటితో గ్రేడ్ అనే మెథడ్ని
క్లోజ్ చేశాను. ఓవరాల్గా క్లాస్ని క్లోజ్ చేశాను. సో ఈ ప్యాకేజ్ని మనము ఒకసారి సేవ్ చేసుకుని మనకి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు రీయూజ్ అనేది చేసుకుంటాము. అసలు ప్యాకేజెస్ని యూజ్ చేసేదే కోడ్ రీయూజబిలిటీ. ఒకసారి డిజైన్ చేసిన డేటాను మరలా రీయూజ్ చేసుకోవడం కోసం మనము ప్యాకేజెస్ అనేవి యూజ్ చేస్తాము. ఇప్పుడు ఫైల్లోకి వెళ్ళి సేవ్ అనాలి. ఎక్కడ అంటే న్యూ వాల్యూమ్ డి ఆర్ లోకల్ డిస్క్ డి డ్రైవ్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ నా మెయిన్ ఫోల్డర్ వెల్కమ్ దాని మీద ఒకసారి క్లిక్ చేసి ఇక్కడ ఓపెన్ అనాలి. ఇక్కడ స్టూడెంట్ అనే దాని మీద క్లిక్ చేసి ఓపెన్. ఇక్కడ ఫైల్ నేమ్ stu.java. క్లాస్ నేమ్ ఏదైతే ఉందో అదే నేమ్తో దాన్ని సేవ్ అనేది చెయ్యాలి. ఇప్పుడు మనము కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకోవాలి. సెర్చ్ బార్లో cmd. నా ఫోల్డర్ ఎక్కడుంది? డి డ్రైవ్. cd స్పేస్ వెల్కమ్, cd స్పేస్ స్టూడెంట్. ఇక్కడ దాన్ని కంపైల్ చేయాలి. జావా సి stu.java. సో ఎర్రర్స్ ఉంటే ఇక్కడ చూపిస్తుంది, లేదంటే కంపైలేషను అవుతుంది. ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు, ఎందుకంటే ఇందులో మెయిన్ క్లాస్ అనేది రాయలేదు. కంపైల్ అనేది ఎందుకు చేసుకోవాలి సార్? క్లాస్ ఫైల్ని జనరేట్ చేసుకోవడం కోసం. సో ఇంకెప్పుడైనా మనము ఒక స్టూడెంట్కి గ్రేడ్స్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే అనదర్ నోట్ ప్యాడ్ ఓపెన్ చేశానండి. ఇంపోర్ట్. సో మనము వెల్కమ్ అనేది మెయిన్ ఫోల్డర్ అనుకున్నాం. అందులో స్టూడెంట్ అనే సబ్ ఫోల్డర్లో ఇందాక క్లాస్ని సేవ్ చేశాను. ఎక్కడి నుంచి దాన్ని ఇక్కడికి తెచ్చుకోవాలి? స్టూడెంట్ అనే సబ్ ఫోల్డర్లోంచి ఏ క్లాస్ని ఇక్కడికి తెచ్చుకోవాలి? stu. దీని మీనింగ్ ఏంటి అంటే స్టూడెంట్ అనే సబ్ ఫోల్డర్లో ఉన్న స్టూడ్ అనే క్లాస్ని మన మెయిన్ డాక్యుమెంట్లోకి ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. క్లాస్ నేమ్ pro1 అని ఇచ్చాను. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్ అని ఇవ్వడం జరిగింది. సో stu అనే క్లాస్కి ఎస్ అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడం జరిగింది. s.read. స్టూడెంట్ అనే క్లాస్లో ఉన్న రీడ్ అనే మెథడ్ని కాల్ చేశాను. s.display అనే మెథడ్ని కాల్ చేశాను. s.grade అనే మెథడ్ని కాల్ చేయడం జరిగింది. ఇలా టైప్ చేసుకున్న తర్వాత ఫైల్ మీద క్లిక్ చేసి సేవ్ అనాలి. ఎక్కడ సేవ్ చేయమంటావు అని అడుగుతుంది. ఇది నా మెయిన్ ప్రోగ్రామ్ అంటే మెయిన్ ఫోల్డర్లో సేవ్ చేయాలి. న్యూ వాల్యూమ్ డి ఆర్ డి డ్రైవ్ దీని మీద క్లిక్ చేయాలి. నా మెయిన్ ఫోల్డర్ ఏంటి? వెల్కమ్. ఓపెన్. ఇక్కడ ఫైల్ నేమ్ pro1.java. కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళాలి. ఇక్కడ డి డ్రైవ్లో వెల్కమ్ అనే మెయిన్ ఫోల్డర్లో స్టూడెంట్ అనే సబ్ ఫోల్డర్లో ఉన్నట్టు చెప్తుంది. సబ్ ఫోల్డర్ నుంచి బయటికి రావాలి. cd డాట్ అనేది వాడతాం. అంటే వన్ స్టెప్ బ్యాక్. చూడండి, డీలోంచి వెల్కమ్ అనే ఒక మెయిన్ డైరెక్టరీలోకి రావడం జరిగింది. ఇప్పుడు దీన్ని కంపైల్ అనేది చేయాలి. జావా సి స్పేస్ pro1.java దాన్ని రన్ చేయాలి. జావా స్పేస్ pro1 ఎంటర్. ఇక్కడ ఎంటర్ నేమ్ అంటుంది.
కిరణ్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో ఈ విధంగా మనము ఒక ప్యాకేజీని జనరేట్ చేయడం జరిగింది. ఇక స్టూడెంట్ గ్రేడ్స్ ఎప్పుడు కావాలి అన్నా మన డాక్యుమెంట్లోకి ఇలా ఇంపోర్ట్ చేసుకుని మనము ఆ క్లాస్ని యూజ్ చేయవచ్చు. ఇంకా ప్రతిసారి స్టూడెంట్ అనే డాక్యుమెంట్లో ఉన్న డేటాని మనము ఇంపోర్ట్ చేసుకుని యూజ్ చేయవచ్చు. ప్రతిసారి క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇంపోర్ట్ చేసుకుని ఈ మెయిన్ డాక్యుమెంట్లో ఉన్నట్టు కాల్ చేస్తే సరిపోతుంది. సో అనదర్ ఎగ్జాంపుల్ చెప్తాను. వన్ మోర్ ఎగ్జాంపుల్ చూడండి. సో ఫస్ట్ నేనేం చేస్తున్నానంటే దిస్ పీసీ, ఇక్కడ డి డ్రైవ్, ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా. రైట్ క్లిక్, న్యూ ఫోల్డర్, ఫోల్డర్ నేమ్ గుడ్ అని ఇచ్చానండి. గుడ్ అని ఇవ్వాలని రూల్ ఏమీ లేదు. ఇట్స్ ఏ నేమ్ ఆఫ్ ద ఫోల్డర్. అది ఓపెన్ చేశాను. అందులో న్యూ ఫోల్డర్, ఫోల్డర్ నేమ్ కంపేర్ అని ఇచ్చాను. సో మెయిన్ ఫోల్డర్ నేమ్ వచ్చి గుడ్, సబ్ ఫోల్డర్ నేమ్ వచ్చి కంపేర్ అని ఇచ్చాను. సో క్లోజ్ ఇట్. ఒక నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకుంటున్నాను. ఇక్కడ ప్యాకేజీని క్రియేట్ చేస్తున్నా. ప్యాకేజ్ కంపేర్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మెయిన్ ఫోల్డర్లో మెయిన్ క్లాస్ని మాత్రమే సేవ్ చేస్తాము. మిగతావన్నీ సబ్ ఫోల్డర్స్లో సేవ్ చేయడం జరుగుతుంది. కంపేర్ అనేది సబ్ ఫోల్డర్ యొక్క నేము. ఇంపోర్ట్ java dot util dot star public class name check public int a comma b scanner s equals to new scanner of system dot in public void get అనే ఒక మెథడ్ని తీసుకున్నా. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎంటర్ ఏ కామా బి వాల్యూస్. ఏ ఈక్వల్స్ టు నెక్స్ట్ ఇంట్, బి ఈక్వల్స్ టు నెక్స్ట్ ఇంట్. సో పబ్లిక్ వాయిడ్ put if a equals to b, then అయితే two numbers are equal. ఒకవేళ a greater than b, then అయితే a is big. ఒకవేళ else system dot out dot println b is big. సో ఈ విధంగా క్లాస్ని క్లోజ్ చేశాను. ఇలా ఒక ప్యాకేజీని క్రియేట్ చేసుకున్నాను. ఈ ప్యాకేజీని మనము కంపేర్ అనే సబ్ ఫోల్డర్లో సేవ్ చేయాలి. ఫైల్ మీద క్లిక్ చేసి సేవ్. ఎక్కడ? డి డ్రైవ్. ఇందులో ఫోల్డర్ నేమ్ గుడ్. ఓపెన్. ఇందులో కంపేర్ మీద క్లిక్ చేసి ఓపెన్. ఫైల్ నేమ్ క్లాస్ నేమ్ ఏదైతే ఉందో అదే నేమ్ చెక్ డాట్ జావా. ఇక్కడ క్లాస్ నేమ్ చెక్ కనుక చెక్ డాట్ జావా. సో ఇక్కడ దాన్ని కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకుని కంపైల్ అనేది చేస్తాం. డి కోలన్ సిడి స్పేస్ మెయిన్ ఫోల్డర్ నేమ్ గుడ్, సిడి స్పేస్ సబ్ ఫోల్డర్ నేమ్ కంపేర్. దాన్ని కంపైల్ చేయాలి. జావా సి స్పేస్ చెక్ డాట్ జావా. ఒకవేళ ఎర్రర్స్ కనుక ఉన్నట్లయితే ఇక్కడ డిస్ప్లే అనేది అవుతుంది. సో వాటిని సాల్వ్ చేసుకుని మళ్ళా కంపైల్ అనేది చేసుకోవాలి. ఈ డాక్యుమెంటు ఎగ్జిక్యూట్ అవ్వదు, ఎందుకంటే అందులో మెయిన్ క్లాస్ లేదు. వన్ స్టెప్ బ్యాక్ రావాలంటే సిడి డాట్ డాట్. మరలా ఎప్పుడైనా
కంపేర్ ఆఫ్ టూ వాల్యూస్ అన్న. ఇప్పుడు కొత్తగా ఒక నోట్ ప్యాడ్ ఓపెన్ చేశాను. ఇంపోర్ట్ ఏ ఫోల్డర్లో సేవ్ చేశాను? కంపేర్. ఏ క్లాస్? చెక్. క్లాస్ pro2 పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్ అని ఇచ్చాను. సో చెక్ అనే క్లాస్కి కే అనేది ఆబ్జెక్ట్, చెక్కి కే ఇచ్చాను కదండి, కే డాట్ గెట్, కే డాట్ పోర్ట్. ఇంతటితో మనము ఆ క్లాస్ని క్లోజ్ చేసాము. సార్ ఒక ప్యాకేజీలో పలానా క్లాస్ ఉంది, పలానా మెథడ్స్ ఉన్నాయని మనకు ఎలా తెలుస్తాయంటే, ఎవరైతే ప్యాకేజీని క్రియేట్ చేశారో వాళ్ళు మీకు ఒక డాక్యుమెంటేషన్ అనేది ఇస్తారు. అంటే ఆ ప్యాకేజీలో ఏమేమి క్లాసెస్ ఉన్నాయి, ఏమేమి మెథడ్స్ ఉన్నాయో డాక్యుమెంట్ అనేది కంపల్సరీగా ప్రొవైడ్ చేయాలి. ఫైల్లో క్లిక్ చేసి సేవ్ అన్న. డి డ్రైవ్ గుడ్ అనే మెయిన్ ఫోల్డర్లో సేవ్ చేస్తున్నాము. ఏ నేమ్తో? pro2 డాట్ జావా. గుర్తుపెట్టుకోండి, మెయిన్ క్లాస్ని ఎప్పుడు మెయిన్ ఫోల్డర్లోనే సేవ్ చేయాలి. ఇక్కడ దీన్ని మనము కంపైల్ చేస్తున్నాం. జావా సి స్పేస్ pro2 డాట్ జావా. ఒకవేళ ప్యాకేజ్లో కానీ మెయిన్ క్లాస్లో కానీ ఎర్రర్స్ ఉన్నట్లయితే ఇక్కడ మనకి డిస్ప్లే అనేది అవుతుంది. జావా స్పేస్ pro2 ఎంటర్. ఏ కామా బి వాల్యూస్, బి ఈస్ బిగ్. ఈ విధంగా మనము కంపేర్ అనే ప్యాకేజీని ఇంపోర్ట్ చేసుకుని ఆ కంపేర్ ప్యాకేజ్లో ఉన్న క్లాసెస్ని యాక్సెస్ చేసుకున్నాము. సో అనదర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తున్నాను చూడండి. ఇన్హెరిటెన్స్ యూజ్ చేస్తున్నాను. దిస్ పీసీ మీద డబుల్ క్లిక్ చేసి లోకల్ డిస్క్ డి. ప్రతిసారి మనము ఫోల్డర్స్ని క్రియేట్ చేయాల్సిన అవసరం లేదండి. ఒకసారి క్రియేట్ చేసుకుని వాటిల్ని రీయూజ్ చేసుకోవచ్చు. సో మీకు ఈజీగా ఉంటుందని ఎప్పటికప్పుడు నేను క్రియేట్ చేస్తున్నాను. న్యూ. సో ఫోల్డర్ నేమ్ వెల్కమ్ అని ఇచ్చాను. దాని మీద డబుల్ క్లిక్ చేసి మళ్ళా మౌస్ రైట్ క్లిక్ చేసి న్యూ ఫోల్డర్ నేమ్ అర్థమెటిక్ అని ఇచ్చాను. అర్త్ ARITH అని ఇచ్చాను. సో మనము ఫోల్డర్ నేమ్ ఇలా క్రియేట్ చేసుకుని క్లోజ్ చేసాం. ఒక నోట్ ప్యాడ్ని ఓపెన్ చేసుకున్నాను. సెర్చ్ బార్లో ఎక్కడ సేవ్ చేస్తున్నాం? ప్యాకేజ్. ఎక్కడండి? అర్త్ అనే సబ్ డైరెక్టరీలో దాన్ని సేవ్ చేస్తున్నాము. ఇక్కడ ప్యాకేజ్ నేమ్ అర్త్. ఇంపోర్ట్ java dot util dot star public class name compare అని ఇచ్చాను. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇన్హెరిటెన్స్ యూజ్ చేసినప్పుడు ప్యాకేజెస్లో సో సింగిల్ ఇన్హెరిటెన్స్ ఎలా ఉంటుందో ఒకసారి స్ట్రక్చర్ చూడండి. ఏ అనే బేస్ క్లాస్, బి అనేది డిరైవ్డ్ క్లాస్. ఏలో ఉన్న డేటా ఎవరికి షేర్ చేస్తున్నాను? బి క్లాస్కి. ఏని బేస్ క్లాస్ అంటారు, బిని డిరైవ్డ్ క్లాస్ అంటారు. బేస్ క్లాస్ నుంచి డేటా అనేది డిరైవ్డ్ క్లాస్కి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, బేస్ క్లాసు డిరైవ్డ్ క్లాసు సేమ్ డాక్యుమెంట్లో ఉన్నప్పుడు బేస్ క్లాస్కి పబ్లిక్ అనేది యూజ్ చెయ్యకూడదు ప్యాకేజెస్లో. ఎందుకంటే మనము ఈ డాక్యుమెంట్లోంచి డిరైవ్డ్ క్లాస్ని మెయిన్ డాక్యుమెంట్లో యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇన్హెరిటెన్స్ యూజ్ చేసినప్పుడు ప్యాకేజెస్లో
బేస్ క్లాసు డెరైవ్డ్ క్లాసు సేమ్ డాక్యుమెంట్లో ఉన్నప్పుడు బేస్ క్లాస్కి పబ్లిక్ అనే దాన్ని యూజు చేయాల్సిన అవసరము లేదు. ఇంటీజర్లో ఏ అనే ఒక వేరియబుల్, బి అనే ఒక వేరియబుల్ తీసుకున్నా. స్కానర్ ఎస్ ఈక్వల్స్ టు న్యూ స్కానర్ ఆఫ్ సిస్టమ్ డాట్ ఇన్ మెథడ్స్కి యూజ్ చేయాలి, ఎందుకంటే ఈ మెథడ్స్ని అనదర్ డాక్యుమెంట్లో కాల్ చేస్తున్నాను. ఇక్కడ గెట్ అనే ఒక మెథడ్ని తీసుకున్నాను. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎంటర్ ఏ కామా బి వాల్యూస్ ఏ ఈక్వల్స్ టు ఎస్సి డాట్ నెక్స్ట్ ఇంట్ బి ఈక్వల్స్ టు ఎస్సి డాట్ నెక్స్ట్ ఇంట్ పబ్లిక్ వాయిడ్ పట్. ఇక్కడ ఇఫ్ ఏ ఈక్వల్స్ టు బి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ 2 numbers ఆర్ ఈక్వల్ అని ప్రింట్ చేశాను. ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఏ ఈస్ బిగ్ ఎల్స్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ బి ఈస్ బిగ్. ఇంతటితో మెథడ్ క్లోజ్, క్లాస్ అనేది క్లాస్. ఇక్కడ బేస్ క్లాస్ని కంప్లీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ డెరైవ్డ్ క్లాస్. డెరైవ్డ్ క్లాస్ ముందు కంపల్సరీగా పబ్లిక్ అనేది యూజ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ప్యాకేజెస్లో ఇన్హెరిటెన్స్ యూజ్ చేసినప్పుడు బేస్ క్లాసు డెరైవ్డ్ క్లాసు సేమ్ డాక్యుమెంట్లో ఉన్నప్పుడు బేస్ క్లాస్కి పబ్లిక్ అనేది యూజ్ చెయ్యకూడదు. డెరైవ్డ్ క్లాస్కి ఏం వాడాలి? పబ్లిక్ అనే దాన్ని యూజ్ చేయాలి. పబ్లిక్ క్లాస్ ఎడిషన్ ఎక్స్టెండ్స్ కంపేర్. కంపేర్ అనే బేస్ క్లాస్ని ఎడిషన్ అనే డెరైవ్డ్ క్లాస్లోకి ఇన్హెరిట్ చేశాను. ఇక్కడ సి అనే ఒక వేరియబుల్ తీసుకున్నా. పబ్లిక్ వాయిడ్ రీడ్. ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎంటర్ సి వాల్యూ సి ఈక్వల్స్ టు ఎస్సి డాట్ నెక్స్ట్ ఇంట్. ఇక్కడ 3 వేరియబుల్స్ని ఎడిషన్ అనేది చెయ్యడం జరుగుతుంది. వాయిడ్ డిస్ప్లే. ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎడిషన్ ఈస్ ప్లస్ ఏ ప్లస్ బి ప్లస్ సి. పై క్లాస్లో ఉన్న ఏబిని కింద క్లాస్లో ఉన్న సిని కలిపి ఎడిషను చేశాను. ఇలా మనము సింగిల్ ఇన్హెరిటెన్స్ యూజ్ చేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇన్హెరిటెన్స్ యూజ్ చేసినప్పుడు బేస్ క్లాసు డెరైవ్డ్ క్లాసు సేమ్ డాక్యుమెంట్లో ఉన్నప్పుడు బేస్ క్లాస్కి పబ్లిక్ అనేది యూజ్ చేయకూడదు. ఓన్లీ డెరైవ్డ్ క్లాస్కి మాత్రమే పబ్లిక్ అనేది యూజ్ చేయాలి. సో ఫైల్లోకి వెళ్ళి సేవ్ అనే దాని మీద క్లిక్ చేశాను. ఎక్కడ? సో డి డ్రైవ్. ఇక్కడ వెల్కమ్ ఓపెన్, అర్త్ ఓపెన్. ఇక్కడ సేవ్ చేసినప్పుడు డెరైవ్డ్ క్లాస్కి ఏ నేమ్ ఉందో ఆ నేమ్ డాట్ జావా. డెరైవ్డ్ క్లాస్ నేమ్ ఎడిషన్ డాట్ జావా. సేవ్ అన్న. నెక్స్ట్ కంపైల్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తాం. డి సిడి స్పేస్ వెల్కమ్ సిడి స్పేస్ అర్త్ జావా సి స్పేస్ ఎడిషన్ డాట్ జావా. ఎర్రర్స్ ఉంటే డిస్ప్లే చేస్తుంది. ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు, ఎందుకంటే మెయిన్ క్లాస్ అనేది లేదు. 1 స్టెప్ బ్యాక్ రావాలి. సిడి
డాట్ డాట్. సో నెక్స్ట్ ఎప్పుడైనా ఆ అర్థమెటిక్ అనే ఆపరేషన్స్ని యూజ్ చేసుకోవాలి అంటే ఇన్హెరిటెన్స్ని ఇంకెప్పుడైనా యూజ్ చేసుకోవాలి అంటే, సో ఒక డాక్యుమెంట్ ఓపెన్ చేశాను, ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇంపోర్ట్ సబ్ఫోల్డర్ నేమ్ అర్త్ డాట్, అందులో డిరైవ్డ్ క్లాస్ నేమ్ ఎడిషన్ అంటే సేవ్ చేసిన డాక్యుమెంట్ యొక్క నేము. పబ్లిక్, ఇక్కడ క్లాస్ ముందు పబ్లిక్ యూజ్ చేయొచ్చు, చేయకపోవచ్చు. క్లాస్, క్లాస్ నేమ్ pro3 అని ఇచ్చాను. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్. ఇక్కడ ఎడిషన్ అనే డెరైవ్డ్ క్లాస్కి ఎక్స్ అనేది ఆబ్జెక్ట్, ఎక్స్ డాట్ గెట్, ఎక్స్ డాట్ పుట్, ఎక్స్ డాట్ రీడ్, ఎక్స్ డాట్ డిస్ప్లే. ఇలా ఆ ఇన్హెరిటెన్స్లో ఉన్న అన్ని మెథడ్స్ని కాల్ చేశాను. ఫైల్ మీద క్లిక్ చేసి సేవ్. ఎక్కడ మెయిన్ డాక్యుమెంట్ని మెయిన్ ఫోల్డర్లోనే సేవ్ చేయాలి అంటే వెల్కమ్ ఏ నేమ్తో pro3 డాట్ జావా సేవ్. ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకోవాలి. జావా సి స్పేస్ pro3 డాట్ జావా. మనకి ఎర్రర్స్ ఏమన్నా ఉంటే ఇక్కడ డిస్ప్లే అవుతాయి, లేదంటే కంపైలేషన్ అయ్యి క్లాస్ ఫైలు క్రియేట్ అవుతుంది. జావా స్పేస్ pro3. సో ఎంటర్ ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ, పైన 44 ప్లస్ ఈ 5ని మొత్తాన్ని సమ్ చేసి డిస్ప్లే చేసింది. ఈ విధంగా మనము ఇన్హెరిటెన్స్ని యూజ్ చేయడం జరిగింది. సో బేస్ క్లాసు, డెరైవ్డ్ క్లాసు ఒకే డాక్యుమెంట్లో ఉన్నప్పుడు మనము బేస్ క్లాస్కి పబ్లిక్ అనేది యూజ్ చేయాల్సిన అవసరము లేదు. ఒకవేళ బేస్ క్లాస్ ఒక డాక్యుమెంట్లో, డెరైవ్డ్ క్లాస్ మెయిన్ డాక్యుమెంట్లో ఉన్నప్పుడు ఎలా యూజ్ చేయాలో ఒకసారి చూడండి. సో నేను ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా. మౌస్ రైట్ క్లిక్, న్యూ ఫోల్డర్, ఫోల్డర్ నేమ్ గుడ్ అని ఇచ్చాను. ఇది ఓపెన్ చేశాను. ఇందులో రైట్ క్లిక్ చేసి న్యూ ఫోల్డర్, ఫోల్డర్ నేమ్ బ్యాడ్ అని ఇచ్చానండి. ఇట్స్ ఏ నేమ్ ఆఫ్ ద ఫోల్డర్. పలానా నేమ్ పెట్టాలని రూల్ ఏమీ లేదు. XYZ ఇట్స్ ఏ నేమ్ ఆఫ్ ద ఫోల్డర్. గుడ్ అనేది నా మెయిన్ ఫోల్డర్, అందులో సబ్ ఫోల్డర్ నేమ్ బ్యాడ్ అని ఇచ్చాను. సో ఒక నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఇన్హెరిటెన్సే యూజ్ చేస్తున్నాను, కాకపోతే బేస్ క్లాస్ ఒక డాక్యుమెంట్లో, డెరైవ్డ్ క్లాస్ అనదర్ డాక్యుమెంట్లో. ప్యాకేజ్, ప్యాకేజ్ నేమ్ బ్యాడ్. సో ఇంపోర్ట్ java dot util dot star. ఇక్కడ బేస్ క్లాస్కి పబ్లిక్ అనేది యూజ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, బేస్ క్లాసు డెరైవ్డ్ క్లాసు సేమ్ డాక్యుమెంట్లో ఉన్నప్పుడు బేస్ క్లాస్కి పబ్లిక్ అనేది యూజ్ చెయ్యకూడదు. బేస్ క్లాస్ ఒక డాక్యుమెంట్లో, డెరైవ్డ్ క్లాస్ ఒక డాక్యుమెంట్లో ఉన్నప్పుడు డెరైవ్డ్ క్లాస్కి మనం పబ్లిక్ అనేది వాడాం, బేస్ క్లాస్కి పబ్లిక్ అనేది యూజ్ చేస్తాము. క్లాస్, క్లాస్ నేమ్ కంపేర్ అని ఇచ్చాను. ఇదైతే ఈజీగా అండర్స్టాండ్ అవుతుందని కంపేర్ అనే ఎగ్జాంపుల్ చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ వేరియబుల్స్ని వేరే చోట యాక్సెస్ చేయాలి అంటే వేరియబుల్స్ ముందు పబ్లిక్ A, B. గుర్తుపెట్టుకోండి,
బేస్ క్లాస్ ఒక డాక్యుమెంట్లో, డిరైవ్డ్ క్లాస్ ఒక డాక్యుమెంట్లో ఉన్నప్పుడు బేస్ క్లాస్కి పబ్లిక్ అనే దాన్ని యూజ్ చేయాలి. న్యూ స్కానర్ ఆఫ్ సిస్టమ్ డాట్ ఇన్ పబ్లిక్ వాయిడ్ గెట్ అనే ఒక మెథడ్ని తీసుకున్నా. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎంటర్ ఏ కామా బి వాల్యూస్ ఏ ఈక్వల్స్ టు ఎస్సి డాట్ నెక్స్ట్ ఇంట్ బి ఈక్వల్స్ టు ఎస్సి డాట్ నెక్స్ట్ ఇంట్ పబ్లిక్ వాయిడ్ port. So if a equals to b, then అయితే two numbers are equal. ఒకవేళ a greater than b, then అయితే system dot out dot println a is big, else system dot out dot println b is big. ఇంతటితో మెథడ్ క్లోజ్, క్లాస్ అనేది క్లోజ్. ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నా. ఎక్కడ? డి డ్రైవ్. గుడ్ అనే ఫోల్డర్ ఓపెన్, బ్యాడ్ అనే ఫోల్డర్ ఓపెన్. ఇక్కడ క్లాస్ నేమ్ కంపేర్ డాట్ జావా. ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తున్నా. డి సిడి స్పేస్ గుడ్, సిడి స్పేస్ బ్యాడ్, జావా సి స్పేస్ సో కంపేర్ డాట్ జావా. ఎర్రర్స్ ఏదన్నా ఉన్నట్లయితే మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తాయి. మనం మళ్ళా సాల్వ్ చేసి కంపైల్ అనేది చేసుకోవాలి. ఇది ఎగ్జిక్యూట్ అనేది అవ్వదు, ఎందుకంటే ఇందులో మెయిన్ క్లాస్ లేదు. వన్ స్టెప్ బ్యాక్ రావాలంటే సిడి డాట్ డాట్. సో ఇంకో నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఇంపోర్ట్ బ్యాడ్ అనే సబ్ డైరెక్టరీలో ఉన్న ఏ క్లాస్ని తెచ్చుకుంటున్నా? ఇక్కడికి కంపేర్ అనే క్లాస్ని. ఇక్కడ డిరైవ్డ్ క్లాస్ డెవలప్ చేస్తున్నాను. క్లాస్ సబ్ట్రాక్షన్ ఎక్స్టెండ్స్ కంపేర్. సో ఇక్కడ మీరు స్కానర్ అనేది యూజ్ చేయాలి అంటే కంపల్సరీగా ఏం వాడాలి? ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్టార్. అదేంటి సార్, ఆల్రెడీ డిరైవ్డ్ క్లాస్లో స్కానర్ రాశారు కదా అంటే అక్కడవి ఇక్కడికి రావు. సో అక్కడ ఉన్న ఏబిల్ని ఇక్కడ రీడ్ చేయాలనుకుంటున్నా. సో ఇక్కడ మెథడ్ ముందు పబ్లిక్ వాడచ్చు, వాడకపోవచ్చు. ఎందుకంటే డిరైవ్డ్ క్లాసు మెయిన్ క్లాసు సేమ్ డాక్యుమెంట్లో ఉంటున్నాయి కనుక అవసరము లేదు. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎంటర్ ఏ కామా బి వాల్యూస్ ఏ ఈక్వల్స్ టు ఎస్సి డాట్ నెక్స్ట్ ఇంట్ బి ఈక్వల్స్ టు ఎస్సి డాట్ నెక్స్ట్ ఇంట్ వాయిడ్ డిస్ప్లే అనే మెథడ్ తీసుకున్నాను. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎడిషన్ ఈజ్ ప్లస్ ఏ ప్లస్ బి. ఇంతటితో మెథడ్ క్లాస్, క్లాస్ అనేది క్లాస్. ప్రో ఫార్ మెయిన్ క్లాస్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్ అన్న. ఇప్పుడు ఇక్కడ ఏ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే సబ్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. సబ్కి ఎస్ డాట్ గెట్, ఎస్ డాట్ పుట్, ఎస్ డాట్ రీడ్, ఎస్ డాట్ డిస్ప్లే అనేసి కాల్ చేశాను. ఫైల్లోకి వెళ్ళి సేవ్. ఎక్కడ? డి డ్రైవ్ గుడ్ అనే ఫోల్డర్. మీకు ఆల్రెడీ చెప్పాను, ఎప్పుడు మెయిన్ డాక్యుమెంట్ మెయిన్ ఫోల్డర్లో సేవ్ చేయాలి. ప్రో
ఫార్ డాట్ జావా. కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళాం. జావా సి స్పేస్ ప్రో ఫార్ డాట్ జావా రన్ చేయాలి. సో ఇక్కడ ఎస్సి అనే దానికడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేదని వస్తుంది. ఇక్కడ చెప్పాను కదండి. సో స్కానర్ అనేది ఇక్కడికి రాదు, దాన్ని ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ అది ఇండివిజువల్ బ్లాక్. సో కంపైల్ చేస్తున్నా. జావా సి స్పేస్ ప్రో ఫార్ డాట్ జావా. సో ఇక్కడ ఇంకో ఎర్రర్ జనరేట్ అయింది చూడండి. స్కానర్ ఇక్కడ సిస్టమ్ డాట్ ఇన్ అనేది రాయడం మర్చిపోయాను. సిస్టమ్ డాట్ ఇన్ అంటే ఇన్పుట్. జావా సి స్పేస్ ప్రో ఫార్ డాట్ జావా రన్ చేయాలి. జావా స్పేస్ ప్రో ఫార్. సో ఎంటర్ ఏబి వాల్యూస్. ఈ విధంగా మనము ఇన్హెరిటెన్స్ని జనరేట్ చేయడం జరిగింది. ఈ క్లాస్లో కూడా స్కానర్ అనేది యూజ్ చేయాలి. ఎందుకంటే అక్కడ ఉన్న డాక్యుమెంట్లో ఉన్న స్కానరు ఇక్కడికి రాదు. సో ఈ విధంగా బేస్ క్లాస్ ఒక డాక్యుమెంట్లో, డిరైవ్డ్ క్లాస్ ఒక డాక్యుమెంట్లో ఉన్నప్పుడు బేస్ క్లాస్కి పబ్లిక్ అనేది యూజ్ చేయాలి. డిరైవ్డ్ క్లాస్కి పబ్లిక్ వాడకూడదు. ఇక్కడ మళ్ళా స్కానర్ అనేది రాయాలి. సార్ ఇక్కడ యూజ్ చేశారు కదా అంటే ఇక్కడ నుంచి వేరియబుల్స్ మెథడ్స్ మాత్రమే మనకి ఆ మెయిన్ డాక్యుమెంట్లోకి పంపించడం జరుగుతుంది. సో అందుకని ఇక్కడ స్కానర్. ఇందాక చూశారు మీరు, నేను స్కానర్ అనే క్లాస్ని రాయకపోవడం వల్ల ఎస్సి అనే ఆబ్జెక్ట్ కాడ మనకి ఎర్రరు జనరేట్ చేసింది. అలాగే ఇన్ అనేది నేను ఇవ్వకపోవడం వల్ల అక్కడ ఒక ఎర్రర్ అనేది జనరేట్ అయ్యింది. సో ఇది ఒక ఎగ్జాంపుల్ అండి. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను ప్యాకేజ్కి చూడండి. సో డి డ్రైవ్. ఇక్కడ నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా. న్యూ ఫోల్డర్. ఫోల్డర్ నేమ్ వెల్కమ్ అని ఇచ్చాను. సో ఇక్కడ రైట్ క్లిక్, న్యూ ఫోల్డర్, ఫోల్డర్ నేమ్ ఎడిషన్ అని ఇచ్చాను. మళ్ళా ఆ ఫోల్డర్ ఓపెన్ చేసి న్యూ ఫోల్డర్, ఫోల్డర్ నేమ్ సబ్ట్రాక్షన్ అని ఇచ్చాను. సో సబ్ట్రాక్షన్ ఓపెన్ చేసి రైట్ క్లిక్, న్యూ ఫోల్డర్, మల్టిఫికేషన్ అని ఇచ్చాను. అది ఓపెన్ చేసి రైట్ క్లిక్, న్యూ ఫోల్డర్, ఫోల్డర్ నేమ్ డివిజన్ అని ఇచ్చాను. డివిజన్ ఓపెన్ చేసి న్యూ ఫోల్డర్, సర్కిల్ అని ఇచ్చాను. ఈ విధంగా ఒక ఫోల్డర్లో అనదర్ ఫోల్డర్స్ చొప్పున మొత్తము ఒక 5 ఫోల్డర్స్ని క్రియేట్ చేయడం జరిగింది. పైన హైలైట్ చేశాను చూడండి. డి డ్రైవ్లో వెల్కమ్, అందులో ఎడిషన్, అందులో సబ్ట్రాక్షన్, మల్టిఫికేషన్, డివిజన్, సర్కిల్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో ఒక నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తున్నాను. ప్యాకేజ్. వెల్కమ్ అనేది మెయిన్ ఫోల్డర్. సో దాన్ని టైప్ చేయకూడదు. ఎడిషన్ అనే సబ్ ఫోల్డర్లో, సబ్ట్రాక్షన్ అనే సబ్ ఫోల్డర్లో, మల్టిఫికేషన్ అనే సబ్ ఫోల్డర్లో, డివిజన్ అనే సబ్ ఫోల్డర్లో, సర్కిల్ అనే సబ్ ఫోల్డర్లో ఇప్పుడు టైప్ చేస్తున్న డాక్యుమెంట్ని సేవ్ చేస్తాం. లాస్ట్ ఏ డైరెక్టరీ నేమ్ అయితే ఉందో ఆ డైరెక్టరీలో దాన్ని సేవ్ చేయడం జరుగుతుంది. ప్యాకేజ్ ఎడిషన్ అనే ఫోల్డర్లో, సబ్ట్రాక్షన్ అనే సబ్ డైరెక్టరీలో, మల్టిఫికేషన్
అనే సబ్ ఫోల్డర్లో డివిజన్ సర్కిల్. ఇంపోర్ట్ java డాట్ util డాట్ స్టార్ పబ్లిక్ క్లాస్ నేమ్ ఏరియా అని ఇచ్చాను. పబ్లిక్ డబుల్లో ఆర్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నా. స్కానర్ ఎస్ ఈక్వల్స్ టు న్యూ స్కానర్ ఆఫ్ సిస్టమ్ డాట్ ఇన్ పబ్లిక్ వాయిడ్ గెట్ వన్ అనే ఒక మెథడ్ తీసుకున్నా. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎంటర్ ఆర్ వాల్యూ ఆర్ ఈక్వల్స్ టు నెక్స్ట్ డబుల్. ఇంతటితో మెథడ్ క్లోజ్. పబ్లిక్ వాయిడ్ పుట్ వన్ అనే మెథడ్ తీసుకున్నా. సో ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఏరియా ఆఫ్ సర్కిల్ ఈస్ ప్లస్ 3.14 ఇంటూ ఆర్ ఇంటూ ఆర్. ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేయడం జరుగుతుంది. ఎక్కడ? డి డ్రైవ్. వెల్కమ్. ఇక్కడ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్లో సర్కిల్లో సేవ్ చేయడం జరుగుతుంది. ఏరియా డాట్ జావా గుర్తుపెట్టుకోండి. సేవ్ చేసినప్పుడు క్లాస్ నేమ్ ఏదైతే ఉందో అదే నేమ్తో సేవ్ చేయాలి. లాస్ట్ ఏ డైరెక్టరీ అయితే ఉందో ఆ డైరెక్టరీలో దాన్ని సేవ్ అనేది చెయ్యాలి. ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్ డి సిడి స్పేస్ వెల్కమ్, సిడి స్పేస్ ఎడిషన్, సిడి స్పేస్ సబ్ట్రాక్షన్, సిడి స్పేస్ మల్టిప్లికేషన్, సిడి స్పేస్ డివిజన్, సిడి స్పేస్ సర్కిల్. ఇప్పుడు దాన్ని కంపైల్ చేయాలి. జావా సి స్పేస్ ఏరియా డాట్ జావా అన్న. సో ఎర్రర్స్ ఉంటే డిస్ప్లే చేస్తుంది, లేదంటే కంపైలేషన్ కంప్లీట్ అవుతుంది. వన్ స్టెప్ బ్యాక్ రావాలి. సిడి డాట్ డాట్. సో నెక్స్ట్ అనదర్ డాక్యుమెంటు తీసుకుంటున్నాను. ఇక్కడ మళ్ళా ప్యాకేజీని క్రియేట్ చేస్తున్నా. ప్యాకేజ్ ఎక్కడ? ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్లో స్టోర్ చేయడం జరుగుతుంది. ఇంపోర్ట్ java డాట్ util డాట్ స్టార్ పబ్లిక్ క్లాస్ నేమ్ div డబుల్లో m కామా n స్కానర్ s ఈక్వల్స్ టు న్యూ స్కానర్ ఆఫ్ సిస్టమ్ డాట్ ఇన్ పబ్లిక్ వాయిడ్ గెట్ వన్. సార్ ఇంద క్లాస్లో తీసుకున్నారు కదా అంటే ఆ క్లాస్ వేరు, ఈ క్లాసు వేరు. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎంటర్ m కామా n వాల్యూస్ m ఈక్వల్స్ టు sc డాట్ నెక్స్ట్ డబుల్ n ఈక్వల్స్ టు నెక్స్ట్ డబుల్ పబ్లిక్ వాయిడ్ పుట్ వన్. ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ డివిజన్ ఈజ్ m/n. ఇంతటితో మెథడ్ క్లోజ్, క్లాస్ అనేది క్లోజ్. ఎక్కడ సేవ్ చేయాలి అంటే డివిజన్ అనే సబ్ డైరెక్టరీలో సేవ్ అనేది చెయ్యాలి. ఫైల్లోకి వెళ్ళి సేవ్. ఎక్కడ? డివిజన్ అనే దాంట్లో ఏ నేమ్తో? క్లాస్ నేమ్ div డాట్ జావా. సో
కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి జావా సి div డాట్ జావా అని ఇచ్చాను. సో ఎర్రర్స్ ఉంటే డిస్ప్లే అవుతాయి, లేదంటే సో ఇలా కంపైల్ అవుతుంది. సిడి డాట్ డాట్ వన్ స్టెప్ బ్యాక్. మళ్ళా అనదర్ నోట్ ప్యాడ్ యూజ్ చేశాను. ప్యాకేజ్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిఫికేషన్, ఇంపోర్ట్ java dot util dot star, పబ్లిక్ క్లాస్ మల్. ఇంటీజర్లో ఏ అనే ఒక వేరియబుల్, బి అనే ఒక వేరియబుల్, గెట్ వన్ అనే మెథడ్ తీసుకున్నా. ఇక్కడ రన్ టైంలో వాల్యూస్ ఇవ్వాలంటే స్కానర్ ఆఫ్ సిస్టమ్ డాట్ ఇన్, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్, ఎంటర్ ఏ కామా బి వాల్యూస్. నెక్స్ట్ ఇంట్ బి ఈక్వల్స్ టు ఎస్సి డాట్ పబ్లిక్ వాయిడ్ port 1, system dot out dot println, multiplication is a into b. ఇంతటితో ఇది క్లోజ్. ఈ విధంగా మనము ఒక క్లాస్ని డిజైన్ చేస్తున్నాం. ఈ మల్ అనే క్లాస్ని మల్టిఫికేషన్ అనే సబ్ డైరెక్టరీలో సేవ్ చేయాలి. ఫైల్లోకి వెళ్ళి సేవ్, ఎక్కడ మల్టిఫికేషన్ అనే సబ్ డైరెక్టరీలో మల్ డాట్ జావా. సో కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్తున్నా. జావా సి స్పేస్ మల్ డాట్ జావా. సో ఎర్రర్స్ ఏం లేవు కనుక కంపైలేషన్ అయిపోయింది. సిడి డాట్ డాట్ వన్ స్టెప్ బ్యాక్. సో ఇంకొక నోట్ ప్యాడ్, ప్యాకేజ్, ఎడిషన్, ఎక్కడ సేవ్ చేస్తున్నా, సబ్ట్రాక్షన్లో, ఇంపోర్ట్ java డాట్ util డాట్ స్టార్, పబ్లిక్ క్లాస్ సబ్. ఇక్కడ ఏబిల్ని రీడ్ చేశాను గెట్లో. సో పబ్లిక్ వాయిడ్ port 1 అని తీసుకున్నాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్, సబ్ట్రాక్షన్ ఈస్ ఏ మైనస్ బి. ఇంతటితో క్లోజ్. ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నాం. ఎక్కడ అంటే సబ్ట్రాక్షన్ అనే డైరెక్టరీలో సబ్ డాట్ జావా అనే నేమ్తో. గుర్తుపెట్టుకోండి, క్లాస్ నేమ్ సబ్, డైరెక్టరీ నేమ్ సబ్ట్రాక్షన్. సో అక్కడ సేవ్ చేసిన తర్వాత కమాండ్ ప్రాంప్ట్కి వచ్చి సబ్ డాట్ జావా, వన్ స్టెప్ బ్యాక్ రావాలి. సిడి డాట్ డాట్. సో అనదర్ నోట్ ప్యాడ్, ఇక్కడ ప్యాకేజ్, ఎక్కడ ఎడిషన్, ఇంపోర్ట్ java డాట్ util డాట్ స్టార్, పబ్లిక్ క్లాస్ నేమ్ యాడ్. ఇక్కడ పబ్లిక్ వాయిడ్ port 1 అనే మెథడ్ తీసుకున్నా. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్, ఎడిషన్ ఈస్ ఏ ప్లస్ బి, మెథడ్ క్లోజ్, క్లాస్ క్లోజ్. దీన్ని ఎక్కడ సేవ్ చేయాలి? ఎడిషన్ అనే సబ్ డైరెక్టరీలో యాడ్ అనే నేమ్తో సేవ్ చేయాలి. ఈ విధంగా మనము కొన్ని ప్యాకేజెస్ని క్రియేట్ చేసుకున్నాము. సో యాడ్ అనే ఫోల్డర్లో యాడ్ డాట్ జావా. ఇప్పుడు మెయిన్ ప్రోగ్రామ్ని క్రియేట్ చేయడం జరుగుతుంది.
ఇంపోర్ట్ ఎడిషన్ అనే డైరెక్టరీలో సబ్ట్రాక్షన్ అనే డైరెక్టరీలో మల్టిఫికేషన్ అనే దాంట్లో డివిజన్ అనే డైరెక్టరీలో సర్కిల్లో ఏరియా అనే క్లాస్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకున్నాను. సో అదే విధంగా మిగతా డైరెక్టరీస్ దట్ మీన్స్ ప్యాకేజెస్ని కూడా ఇక్కడికి తెచ్చుకోవాలి. డివిజన్లో div అనే క్లాస్, అదే విధంగా మల్టిఫికేషన్లో మళ్ళనే క్లాస్ని ఇంపోర్ట్ చేసుకున్నా. సబ్ట్రాక్షన్లో సబ్, అదే విధంగా ఎడిషన్లో యాడ్, క్లాస్ pro5, పబ్లిక్ స్టాటిక్ void main string arguments. ఇక్కడ ఏరియాకి x అనేది ఆబ్జెక్ట్ ఏరియా, అందులోన మెథడ్స్ని కాల్ చేస్తున్నా. get1 x dot put1. సో అదే విధంగా divకి d అనేది ఆబ్జెక్ట్ d dot get1 d dot put1. సో డివిజన్ అంటే ఇక్కడ ఆల్రెడీ మనం క్రియేట్ చేసుకున్న ప్యాకేజ్, అందులోంచి get1 put1 అనేటిని కాల్ చేసాము. సో అదే విధంగా మల్టిఫికేషన్కి m అనేది ఆబ్జెక్ట్ m డాట్ get1 m డాట్ put1. సో ఇక్కడ మల్టిఫికేషన్లో put1 get1 అనేవి మెథడ్స్, సో అవి కాల్ చేశాను. సబ్ట్రాక్షన్కి ఎస్ డాట్ get1 ఎస్ డాట్ put1. సబ్ట్రాక్షన్ అనే క్లాసులో ఉన్న put1 get1ని కాల్ చేశాను. సో అదే విధంగా యాడ్కి z అనేది ఆబ్జెక్ట్ z డాట్ get1 z డాట్ put1. అదేంటి సార్, ఉన్న అన్ని క్లాసుల్లోనూ get1 put1 మెథడ్స్ని కాల్ చేశారు అంటే ఏ క్లాస్కి ఆ క్లాసు డిఫరెంట్. ఒక క్లాసు ఇంకో క్లాస్లో ఇన్హెరిట్ అనేది అవ్వట్లేదు అంటే సేమ్ మెథడ్స్ ఉండొచ్చు. సో ఈ విధంగా మెయిన్ క్లాస్ని మనము డిజైన్ చేయడం జరిగింది. ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నా. ఎక్కడ, డి డ్రైవ్లో వెల్కమ్ అనేది మెయిన్ ఫోల్డర్. మెయిన్ క్లాస్ని ఎప్పుడైనా సరే మెయిన్ ఫోల్డర్లోనే సేవ్ చేయాలి. pro5 డాట్ జావా అన్నాను. ఇక్కడ దాన్ని కంపైల్ అనేది చేయాలి. జావా సి స్పేస్ pro5 డాట్ జావా. సో ఫైల్ నాట్ ఫౌండ్, సారీ సిడి, ఇక్కడ ఎడిషన్ని మనం కంపైల్ చేయలేదండి, సేవ్ మాత్రమే చేసాం. జావా సి స్పేస్ యాడ్ డాట్ జావా. సో సిడి డాట్ డాట్. ఇప్పుడు జావా సి స్పేస్ pro5 డాట్ జావా. సో ఎర్రర్స్ ఉంటే డిస్ప్లే అవుతుంది, లేకపోతే ఎగ్జిక్యూట్ అనేది అవుతుంది. ఆర్ వాల్యూ, ఎం వాల్యూ, ఎన్ వాల్యూ, ఏ వాల్యూ, బి వాల్యూ. సో ఈ విధంగా మోర్ దాన్ ప్యాకేజెస్ని మనం క్రియేట్ చేసాం. ఇక్కడ నేను ఏం లేదండి, సబ్ట్రాక్షన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎడిషన్ని కంపైల్ చేయాల. ఒకేసారి చేయాల్సిన అవసరం ఏం లేదండి, తర్వాత 1 by 1 అన్నీ చేసుకోవచ్చు. సో దాన్ని కంపైల్ చేసి 1 స్టెప్ బ్యాక్ వచ్చి అప్పుడు మెయిన్ ప్రోగ్రాంలో దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనము ప్యాకేజెస్ని క్రియేట్ చేస్తాము. సో ప్యాకేజెస్ ఆర్ నథింగ్ బట్ a group of or
కలెక్షన్ ఆఫ్ క్లాసెస్. ఇక్కడ చూడండి జావా సి ప్రో 5.java అంటే ఇదేమంటుంది, ఆ ఫైలు లేదు అంటుంది. ఎందుకని, నేను వెల్కమ్లో సేవ్ చేశాను, బట్ ఇక్కడ ఎడిషన్లో కంపైల్ చేశాను, చూసుకోలేదండి. వన్ స్టెప్ అనేది బ్యాక్కి నేను రాలేదు. సో ఆ తర్వాత వన్ స్టెప్ బ్యాక్ వచ్చి ముందు ఎడిషన్ని కంపైల్ చేసుకుని ఆ తర్వాత బ్యాక్ వచ్చి మెయిన్ ప్రోగ్రామ్ని కంపైల్ అనేది చేసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని ప్రెస్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.